క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈనాడు సామాన్య కాలంలో 18వ ఆదివారంలో ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలను మనం చూసినప్పుడు మొదటి పఠనము ఉపదేశకుని గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము మరియు 2వ అధ్యాయము 22వ వచనం నుంచి 23వ వచనం వరకు, సువిశేషము లోకాశుభవార్త 12వ అధ్యాయం 13వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం ఆలకించాం. హీబ్రూ భాషలో ఉపదేశకుని గ్రంథాన్ని కొహెలెత్ అని పిలుస్తారు. అనగా అర్థం ఉపదేశకుడు అని అర్థం. ఇక్కడ ఉపదేశకుడు సొలొమోను మహారాజే. అయితే బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం కొందరు సొలొమోను మహారాజు ఈ గ్రంథాన్ని వ్రాశాడు అని చెప్పిన, మరికొందరు ఎవరో సుప్రసిద్ధుడు చారిత్రక ప్రాముఖ్యం కలిగినటువంటి సొలొమోను మహారాజు యొక్క పేరును వినియోగించి ఈ గ్రంథాన్ని అతని పేరు మీదుగా వ్రాశాడు. ఎవరో ఒక యూదుడు మహాజ్ఞానం కలిగిన వాడు ఈ గ్రంథాన్ని వ్రాసి ఉండాలి అన్న విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు. మనం యూదుల సాంప్రదాయం చూసినప్పుడు ఎవరు ఏ గ్రంథాన్ని వ్రాసినా స్వయంగా వారు వ్రాసినట్లుగా చెప్పడానికి బదులు ఎవరో సుప్రసిద్ధమైన వ్యక్తి పేరో చారిత్రాత్మకమైనటువంటి వ్యక్తి పేరో ఆ గ్రంథానికి పెట్టి వారే ఈ గ్రంథాన్ని వ్రాశారని చెబుతూ, తద్వారా వారు వ్రాసిన ఈ గ్రంథానికి మరింత ప్రాచుర్యం వచ్చేలా చూసుకోవడానికి వాళ్ళు ప్రయత్నించడాన్ని మనం చూస్తాం. కాబట్టి ఈ గ్రంథాన్ని ఎవరు వ్రాశారన్నది ప్రక్కన పెడితే, ఈ గ్రంథాన్ని వ్రాసినటువంటి గ్రంథకర్త సొలొమోను మహారాజు వంటి జ్ఞానం కలవాడిగా చెప్పుకున్నాడు. అందుకే మొదటి వచనం ఈ విధంగా ప్రారంభించాడు. నిజానికి అతనికి సొలొమోను మహారాజు వంటి జ్ఞానం లేదు. ఒకవేళ అతనికి అంతటి జ్ఞానం ఉన్నా అతడు మాత్రం ఈ గ్రంథంలో, ఈ లోకంలో జీవితంలో మనం ఎదుర్కొనేటటువంటి సమస్యలకు ఏ విధమైనటువంటి పరిష్కారాన్ని చూపించలేకపోయాడు. యూదులు ఈ జీవితం తర్వాత వచ్చేటటువంటి జీవితం మీద పెద్ద ఆసక్తిని చూపలేదు. కానీ వాళ్ళు ఈ లోకంలో మరణం తరువాత మరలా జీవితం కొనసాగుతుందన్న విషయాన్ని మాత్రం గట్టిగా నమ్మారు. అది ఏ విధంగా కొనసాగుతుంది అన్న విషయం వారికి తెలియదు. కానీ ఏదో రీతిలో మొత్తానికి మరణం తర్వాత కూడా మానవ జీవితం కొనసాగుతుందని మాత్రం యూదులు నమ్మారు. మనం ఈ రచయిత చెప్పిన భావాన్ని పరిశీలించినప్పుడు ఈ రచయిత దేవుణ్ణి నమ్మాడు. అంతేకాదు ఆ దేవుని చేతిలో మానవుడు నడపబడుతున్నట్లుగా గట్టిగా నమ్మాడు. ఆ దేవుడు తన ఇష్టం వచ్చినట్లుగా మానవుని విషయంలో ప్రవర్తిస్తున్నాడని, మానవుణ్ణి తన ఇష్టం వచ్చినట్లుగా నడిపిస్తున్నాడని, ఇక మానవునికి దేవుని ప్రశ్నించే శక్తి లేదని, మానవుడు దేవుడు నడిపినట్లు నడవడమే ఇక మానవుని చేతిలో ఉన్నదని, కాబట్టి మానవుడు ఈ క్షణికమైనటువంటి ఈ లోకంలో ఆనందాన్ని అనుభవించిన, దుఃఖాన్ని అనుభవించిన సమస్తము క్షణికమే కాబట్టి అంతయు వ్యర్థమేనని రచయిత చెప్పుకొచ్చాడు. దేవుణ్ణి సమర్థించుకోమని చెప్పి దేవుని ప్రశ్నించి తనను తాను సమర్థించుకునేలా చేయగలిగిన శక్తి మానవునికి లేదు అని స్పష్టంగా ఈ రచయిత తెలియజేశాడు. కాబట్టి ఈ వ్యర్థమైనటువంటి, ఈ క్షణికమైనటువంటి ఈ లోకంలో జీవించే మానవుడు సమస్తాన్ని సరిగా అవగాహన చేసుకొని తన జీవితాన్ని దేవునికి ఆమోదయోగ్యంగా మలుచుకోవాలని సూచించాడు. మనం యోబు గ్రంథాన్ని చూసినప్పుడు యోబు గ్రంథ రచయిత అమాయకులు ఎందుకు ఈ లోకంలో శ్రమలు అనుభవిస్తున్నారు అన్న ప్రశ్నకు సమాధానం చెప్పడానికి చూచాడు. ఉపదేశకుని గ్రంథాన్ని మనం చూసినప్పుడు ఈ గ్రంథ రచయిత ఒక శ్రమల్లోనే కాదు ఆనందంలో కూడా సమస్యను చూచాడు. ఎందుకంటే శ్రమలు, ఆనందం రెండూ క్షణికమైనవే కాబట్టి ఇక సమస్తము వ్యర్థమేనన్నట్లుగా ఈ రచయిత చెప్పుకొచ్చాడు. రచయితకు సుఖము, శ్రమలు రెండూ అర్ధరహితమే. వాటికి అసలు వివరణే లేదు, విలువే లేదు. ఎంత కష్టపడి తెలివితేటలు వాడి ఆస్తిపాస్తులు కూడగట్టిన సంపదలన్నిటినీ కనీసం ఏమాత్రం కష్టపడని వాడికి వదిలిపెట్టి చనిపోవలసిందే. కాబట్టి ఎంతో కష్టపడి సంపాదించుకోవడంలో అర్థమేముందని రచయిత ప్రశ్నిస్తూ ఉన్నాడు.
ఎంతో శ్రమతో ఆందోళనతో ఈ జీవితాన్ని ఏడుస్తూ పగలంతా కష్టపడడం వల్ల వచ్చిన ఆ అలసట వల్ల రాత్రంతా ఇబ్బంది పడుతూ ఉండడమే కానీ అసలు శ్రమ వెనుక శ్రమ, బాధ తరువాత బాధే ఈ లోకంలో కనపడుతూ ఉంది. కాబట్టి అసలు ఈ లోకంలో చెప్పుకోవడానికి ఏముంది, సమస్తము వ్యర్థమేనని, అంతా క్షణికమేనని రచయిత చెప్పుకొచ్చాడు. కాబట్టి మనము రచయిత చెబుతున్నటువంటి ఈ భావాలలోని అర్థాన్ని గ్రహించుకొని ఈ లోకం క్షణికమైనదని మనం దేవుని మీదే మనసు నిలుపుకొని ఆ దేవుని చిత్తానుసారము దేవుని సంతోషపెడుతూ జీవించడంలోనే జీవితానికి అర్థం దొరుకుతుందన్న భావాన్ని రచయిత మర్మగర్భంగా తెలియచేస్తూ ఉండగా దీనిని గ్రహించుకోవాలన్న సత్యాన్ని ఈ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. ఇక నేటి సువిశేషాన్ని మనం చూసినప్పుడు లోకా శుభవార్త 12వ అధ్యాయం 13వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం గమనించినప్పుడు యేసుక్రీస్తుని యొక్క బహిరంగ జీవితంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని లోకా సువార్తకారుడు మనకు వెల్లడి చేస్తూ ఉన్నాడు. క్రీస్తు రక్షణ సందేశాన్ని ప్రకటిస్తూ ఉండగా అశేషమైన జనం క్రీస్తుని చుట్టుముట్టారు. ఆ సందర్భంలో ఒకడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి రబాయ్ అంటూ పిలుస్తూ ఉన్నాడు. బోధకుడా అని అర్థము. బోధకుడా, నా తోబుట్టువుతో చెప్పు, పిత్రార్జితములో నాకు రావలసిన భాగాన్ని నాకు పంచిపెట్టమని చెప్పు అంటూ ప్రభువుని అర్థించాడు. ఈ సందర్భాన్ని వినియోగించుకొని ప్రభువు చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక ఉపమానాన్ని మనకు తెలియజేయడాన్ని మనం ఈనాటి సువిశేషంలో ఆలకిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది మానవ సంబంధాల మధ్య ఏర్పడే కలహాలు సరిచేసి, ఆస్తిపాస్తులు పంచి కుటుంబ కలహాలను సరిచేయడానికి కాదు. అది అతని యొక్క బాధ్యత కాదు. కాబట్టి క్రీస్తు ఈ కార్యం చేయడానికి ఏ విధమైన శ్రద్ధను చూపించలేదు. కానీ ప్రభు చెబుతున్నటువంటి ఉపమానంలో ప్రభువు తగిన పరిష్కారాన్ని ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక ధనవంతుడు అన్నాడు. నిజానికి వాడు అప్పటికే ధనవంతుడు, వాడికి ఆస్తిపాస్తుల్లో ఏ లోటు లేదు. అలాంటి ఆ ధనవంతుడు ఒక సంవత్సరం వాడికి పంటలు అధికంగా పండాయి. వాడికి అప్పటికే తనకు పండిన పంటలు దాచుకోవడానికి బోలెడన్ని గిడ్డంగులు, కొట్లు ఉన్నాయి. అయితే ఆ సంవత్సరం ఇంకా అధికంగా పంటలు పండడం వల్ల వాడు నేనేం చెయ్యాలని ఆలోచించి ఆ కొట్లను పడగొట్టించి మరింత పెద్దవిగా కట్టి గిడ్డంగులను పెద్దవి చేసి వాటిలో తన ధాన్యాన్ని, సిరి సంపదలను దాచుకున్నాడు. ఆ తరువాత వాడు తనకు కలిగిన ఈ పరిస్థితికి గాను ఆనందిస్తూ తనకు తానే ఈ విధంగా చెప్పుకున్నాడు. నా ప్రాణమా, నీకు అనేక సంవత్సరాలకు సరిపడా గొప్ప సంపదలు ఉన్నవి, సుఖంగా ఉండుము, తిని త్రాగి ఆనందించుము అని చెప్పి తనకు తానే చెప్పుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. వాడు తనకు కలిగిన సంపదను చూచి మురిసిపోయాడు. వాడి మనసంతా సంపద మీదే ఉంది. కాబట్టి వాడు తనకు తానే తనకున్నటువంటి ఆ సమృద్ధిని చూచి ఉప్పొంగిపోతూ తనకు తానే ఈ గొప్పలు చెప్పుకున్నాడు. కానీ దేవుడు మొత్తం పరిస్థితిని అంతా తలక్రిందులు చేశాడు. ఒక ధనవంతుడు అంటూ ప్రభు ఈ ఉపమానాన్ని ప్రారంభించి ఆ ధనవంతుడు ఎవరు అంటే గొప్ప అవివేకి, మూర్ఖుడు అన్న విషయాన్ని తెలియజేశాడు. అందుకే ఓరి అవివేకి అంటూ ప్రభు ఆ దేవుడు అతన్ని పిలిచాడని చెప్పాడు. వీడు అవివేకి ఎందుకనంటే వాడికి ఆ రాత్రే మరణం సంభవిస్తుంది. వాడు ఆ రాత్రే చనిపోతే వాడు ఇంత కష్టపడి కూడగట్టుకున్న ఈ సంపద, చిన్న గిడ్డంగులను పెద్దవి చేసి మరీ దాచుకున్నటువంటి ఈ ధాన్యం ఏమైపోతుంది? ఏమాత్రము కష్టపడనటువంటి ఎవరికో ఒకరికి ఈ సంపదలన్నీ వదిలిపెట్టి వాడు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవలసి వస్తుంది. కాబట్టి వాడు నిజంగా మూర్ఖుడే, అవివేకే అన్న విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, తమ కొరకు సంపదలను కూడగట్టుకొని ఈ లోకమే దేవుడు అన్నట్టు, ధనమే దైవం అన్నట్లు, ఈ లోక సంపదలు కూడగట్టుకోవడమే మేలు అన్నట్లు ప్రయత్నించే వాళ్ళు తమకు తాము ఏ విధమైన మేలు చేసుకోరు, వాళ్ళు కీడునే కొని తెచ్చుకుంటారు అన్న విషయాన్ని ప్రభు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు.
వాళ్ళు మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నారు అన్నాడు. మరి ఎవరు తెలివిగలవారంటే ఎవరెవరైతే తమ సంపదలను అమ్మి పేదలకు దానం చేస్తారో, పరలోక సంపదలను సంపాదించుకోవడానికి కృషి చేస్తారో వాళ్ళే సంపన్నులు, వాళ్ళే దేవుని దృష్టిలో ధనవంతులు అన్న విషయాన్ని ప్రభు చాలా స్పష్టంగా తెలియచేయడాన్ని మనం ఈనాడు చూస్తూ ఉన్నాం. కాబట్టి మన ముందు ఇద్దరు యజమానులు ఉన్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలోను, నేటి లూకా శుభవార్త 16వ అధ్యాయం 13వ వచనంలోను మనం ఈ భావాలను చూస్తున్నాం. ఈ ఇద్దరు యజమానులు ఎవరు మనకి? ఒకటి లోకము, ధనము, రెండవది దేవుడు. ఎవరు దేవుడనే యజమానికి స్థానాన్నిచ్చి ఆ దేవుని యొక్క చిత్తానికి ప్రాధాన్యతనిచ్చి ఆ దేవునిపై ఆధారపడి ఆ దేవుణ్ణి సంపదగా భావించి ఆ దైవ చిత్తానికి విలువనిచ్చి ఈ లోకంలో దేవుని కొరకై జీవిస్తారో వాళ్ళు నిజమైన యజమానికి సేవ చేసిన వాళ్ళు అవుతారు. శాశ్వతపు బహుమానాన్ని, సంపదను సంపాదించుకున్న వాళ్ళు అవుతారు. నిజమైన సంపదైన దేవునికి వాళ్ళు విలువనిచ్చారు కాబట్టి నిత్య జీవపు సంపదను వాళ్ళు సంపాదించుకున్న వాళ్ళు అవుతారని క్రీస్తు ప్రభు స్పష్టంగా ఈనాడు తెలియచేస్తూ ఉన్నాడు. నిజమైన సంపద దేవుడే. దేవుణ్ణి అశ్రద్ధ చేయువారు నిజమైన పేదవాళ్ళు, నిజమైన దీనులు, మూర్ఖులు, అవివేకులు. ఎందుకంటే ఈ క్షణికమైనటువంటి ఈ లోక సంపదలో మనకి ఏ విధమైన మేలు చెయ్యవు. ఇవి మన వెనక రావు. మన వెనుక వచ్చేది మనం సంపాదించుకున్న ఆధ్యాత్మికమైన సంపదే మన వెనుక వస్తుంది. ఈ ఆధ్యాత్మికమైన సంపదను సంపాదించుకోవడానికి చివరికి మీ వద్ద ఉన్న ధనాన్ని కూడా వెచ్చించండి. పేదలకు దానం చేసి ఆధ్యాత్మికమైన సంపదను సంపాదించుకోండి అంటూ ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. సంపదలు మనల్ని మోసం చేస్తాయి. అయితే అవసరానికి కావలసిన సంపదను సంపాదించుకోవడం తప్పు కాదు, కానీ మితిమీరిన అత్యాశతో కూడినటువంటి సంపదలు సంపాదించుకుంటూ దేవునికి ఇవ్వవలసిన అతి ముఖ్యమైన స్థానాన్ని మన జీవితంలో దేవునికి ఇవ్వకుండా జీవించడం మనకు చాలా కీడు చేస్తుందన్న విషయాన్ని ఈనాటి 2 పట్టణాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. అందుకే ఉపదేశకుడు ఈ లోకంలో సమస్తము వ్యర్థము అంటూ ఉన్నాడు. వ్యర్థము అంటే అర్థం మనం సోమరిపోతుల్లా మన జీవితానికి కావలసిన వాటిని సంపాదించుకోకుండా జీవించమని కాదు. మనము ఈ లోకంలో మనకి అవసరమైన వాటిని శ్రమపడి సంపాదించుకోవాలి. ఎందుకంటే దేవుని సంకల్పం మానవుడు కష్టపడి పనిచేసి సంపాదించుకోవాలి. మానవుడు కష్టపడి పనిచేసి జీవించాలి. అయితే మనము ఈ కష్టపడి పనిచేసే ఈ ప్రయత్నంలో, సంపదను కూడగట్టుకునే ఈ ప్రయత్నంలో దేవుణ్ణి మర్చిపోవడానికి లేదు. దేవునికి ఇవ్వవలసిన ప్రథమ స్థానాన్ని అశ్రద్ధ చేయడానికి లేదు. దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ ప్రథమ స్థానాన్ని మనం ఇస్తూ, ఆయన వాక్యాన్ని ఆలకిస్తూ, ధ్యానిస్తూ, దానిని జీవితంలో పాటిస్తూ మనము ఆ పరలోక సంపదలను సంపాదించుకుందాం. మన జీవితాలను ధన్యం చేసుకుందాం. నిత్య జీవానికి మనల్ని మనం వారసులుగా మార్చుకుందాం. ఆ పరలోక తండ్రి యొక్క అనుగ్రహాలకు మనం పాత్రులం అవుదాం. కాబట్టి మనం నిజంగా ఏ విధమైన సంపద మీద మనసు పెడుతూ ఉన్నా, ఈ లోక సంపద మీద, లేకపోతే నిజమైన సంపద అయిన దేవుని మీద, ఆ దేవుడిచ్చే పరలోక రాజ్యపు ఆశీర్వాదాల మీద, దేని మీద మనం నిజంగా మనసు పెడుతున్నామని ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకొని నిజ సంపద అయిన దేవుని మీద మనసు పెట్టి ఆయన వాక్యాన్ని జీవితంలో పాటించి మన జీవితాలను ధన్యం చేసుకుందాం. ఆ చల్లని ప్రభువు మిమ్మలను, మీ కుటుంబాలను తన రక్షణానుగ్రహాలతో నింపి నిజమైన సంపద దేవుడేనన్న జ్ఞానాన్ని మీకు వసగి మిమ్మలను, మీ కుటుంబాలను సర్వదా కాచి కాపాడునుగాక. ఆమేన్.